గౌరవనీయులైన శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు నామా నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ శాసనసభాపతి గౌరవనీయులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారు, గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వారితో పాటు ఇంకా గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులందరికీ పేరు పేరున, అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇంకా శాసన మండలి సభ్యులు, చాలామంది గౌరవ ప్రజాప్రతినిధి, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా వచ్చినారు. వారితో పాటు ఈరోజు దాదాపు 2-2.5 వేల మంది మా నాయకులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు నల్లగొండలో ఏ మాట అయితే చెప్పారో, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న ప్రచారం ఏంది, గోబెల్స్ ప్రచారం ఏంది, అసలు వాస్తవం ఏంది అని చెప్పడానికి ఇవాళ మేము తప్పకుండా మేడిగడ్డకు పోతామని కేసీఆర్ గారు నల్లగొండలో ఏ ప్రకటన అయితే చేసినారో దానికి అనుగుణంగా ఇవాళ మేమందరం కూడా అక్కడ మేడిగడ్డ బరాజు, ఆ తర్వాత ఇప్పుడే ఇక్కడ అన్నారం బరాజు రెండు కూడా చూసి ఇది మొదటి అంకంగా, మొదటి అడుగుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరపున ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న టన్నల్సు, 1500 కిలోమీటర్ల పైచిలుకు ఉన్న ప్రవాహ కాలువలు, వీటితో పాటు మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి, ప్రజానికానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులో, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బరాజులో 1.6 కిలోమీటర్ల పొడవున్న బరాజులో 50 మీటర్ల పరిధిలో 85 పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది. మాతో పాటు ఇంజనీర్లు పెద్దలు వెంకటేశం గారు, దామోదర్ రెడ్డి గారు వారందరూ కూడా వచ్చినారు. వారు కూడా ఇప్పుడు బరాజులు కూడా చూస్తున్నారు. ముందుగా గౌరవనీయులైన పెద్దలు, మన పార్టీలో విశేషమైన అనుభవం, ముఖ్యంగా ఇరిగేషన్ రంగంలో మంత్రివర్యులుగా పనిచేసిన అనుభవం ఉన్న 2 పెద్దలు ఇక్కడ ఉన్నారు. కడియం శ్రీహరి గారు, అదేవిధంగా పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు గారు, వారిద్దరు కూడా అన్ని విషయాలు మీకు సవివరంగా చెప్తారు. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజెప్పాలన్నదే మా ఆలోచన.